సరే అది కన్ఫర్మ్ అయినాక నాకు చెప్పు మళ్ళీ. అరే శివ పోయి కదరా. పోసుకో నువ్వే. అన్నా నమస్తే శివభాయ్. అరే దేడు పోయిరా. ఏ ఊకో అన్న నేను కూడా చూపిద్దామని వస్తే గన్నెందుకురా నీకు? అట్లా అంటావేమన్నా గ్యాంగ్స్టర్ కదా, గన్నులు ఉండాలి కదా. గ్యాంగ్స్టర్ అంట గ్యాంగ్స్టర్ పోయి ముందు. చలి చంపేస్తుందన్నా ఈ మధ్య. నా గ్లాస్ రా పూకా అది. కిందకు పోయి తెచ్చుకొని గ్లాస్ ఇంకోటి అన్మారాన్ని ఉంటుంది తెచ్చుకోపో. స్టఫ్ పట్టుకరా. తెస్తాడు స్టఫ్. స్టఫే అన్నా ఇప్పటికీ 3 సార్లు ట్రై చేసినాం మల్లేష్ గారిని చంపనీకి. ఆడ నరేష్ గారి ప్లాన్ వర్కౌట్ అవుతుందో కానీ నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఇక్కడ స్టఫ్ తీసుకురా మందు పోయా అని చెప్పేసి కంఫర్ట్గా కూర్చున్నావు పంగాలు చాపుకొని. నరేష్ గారికి ఇచ్చినాం చూసుకుంటాడు కదా వాడు. ఆయనకి ఇచ్చినాం సెట్ చేస్తాడు వాడు. వానికి తెలిసి ఏం చేయాలో. ఎందుకు నేను ప్రశాంతంగా బతికితే నచ్చదా నీకు? ఊరికే మందు అవుతుంటే డిస్టర్బ్ ఎందుకు చేస్తావు? కామన్ సెన్స్ లేదా నీకు? పంగల్ దగ్గర అనుకో. జైల్లో ఆల్రెడీ జైల్లో ఒక్కొక్కడికి ఎంత తెలుసా నీకు? తెలియదు. నీకు మందు పోసుకొని గుద్దలేవదు, నీకేం తెలుస్తుందిలే. సారీ. అవునా మలేజియాడు చావలేదా ఇంకా? అవు వాని పిల్ల కూడా కనిపిస్తలే వారంకి వెళ్ళి. పిల్లవాడు ఉందారా వానికి? తెలియదా నీకు? రీల్స్ చేస్తుందనా? రీల్స్ చేస్తుందా? అవు ఏదో ఒకసారి చూపెట్టు. మస్తు ఉంటుందనా రీల్స్లా. సెట్ చేయాలారా? ఏ ఊకోనా అవన్నీ చిల్లరేసాలు వేసే అట్లాంటివి చూడగానే బాగుంటాయి. హర్యానా తప్పైపోయింది. హలో రే, నాకేం అర్థం అవుతలే, సరిగా చెప్పరా నరేష్. రే ఎవడు రాదంతా చేసింది? సర్లే ఇడ్సి ఇల్లు ఎవడొకడు వాడిని వేసేస్తాడు, వెళ్ళిపో. థ్యాంక్స్. అన్నా ఎక్కడన్నా ఇది? జైల్లో. ఏమైతుందన్నా ఇడా? కనిపిస్తలేదా రా? ఒకరినొకరు కొరుకొని చంపుకుంటారు. అన్నా ఈ నరేష్ కానీ దేడిది మగ్గ అనుకున్నాం కానీ ఏం ప్లాన్ వేసిన నా వాడు. నీ గుద్ద అసలు మన ప్లానే కాదు. ఏమవుతుంది ఇటీ? అరే సేమ్ అట్లానే ఉన్నది కారా. ఎట్లన్నా? అదేరా లాక్డౌన్లో ఒక సినిమా వేసిండే కారా. ట్రైన్లో వెళ్తుంటారు కోరుకుంటారు ఇట్లనే. ఏం సినిమా అన్నా ట్రైన్ టు భూషణ్. మస్తు ఉంటుంది కారా సినిమా. అది వాళ్ళ సినిమా అసలు మస్తు ఉంటుంది సినిమా. ఓ దుబ్బోడు ఉంటాడు చైనీస్ అంకుల్ గాడు. బా ఏ లౌడా ముయ్యండి, వాడు చచ్చిపోయి నేను బాయ్కి ఫోన్ చేసి చెప్పేసి. బాయ్ మల్లేష్ గారిని జైల్లో వేపిద్దామని చెప్పి. ఏమైందన్నా, ఎందుకంత భయపడుతున్నావు? బాయ్తో మాట్లాడుతున్నా, బాయ్ ఏమో చెప్తుండు. సడన్గా అరిచిండు, సౌండ్లు ఏమో వినిపిస్తున్నాయి. చిదిరమ్మ జీవితం ఏమేమో అవుతున్నాయిరా, ఏమవుతుందో అర్థమవుతలే. ఏమైంటది అయినా మిమ్మల్ని అడిగి బొక్క. అరే దేడు ఏం ఆలోచిస్తున్నావురా? అన్నా ఈ సినిమాలలో ఈ కుతికెళ్ళి కొరికేటోళ్ళనేమో అంటారా, నా గుర్తొస్తలేదు. అరే మీకు ఏమన్నా చప్పులు ఏం చేస్తున్నాయారా? అన్నా జాంబీ.
అమ్మ ఏంద్ర వెళ్తలేదు ఇది కింది మనదా చీకటి మనతో ఏం కనిపిస్తలే. రే రే ఏం చేస్తున్నావురా మా శివన్నని? అరే జాంబీ రే అన్నా 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 శివన్న అన్నా అన్నా ఉరుకు ఉరుకు దీని తల్లి ఉరుకు. అన్నా అవన్న ఈ జాంబీ గాడేం సేమ్ మలేషియా లెక్కనే ఉన్నాడు. మల్లేష్ ఆడేరా పూక. సిగరెట్లు తక్కువ తాగలుగుతానమ్మా. ఈయన రాళ్ళతో కొడదామా నాగు? ఏమన్నా ఒక్క రాయి తాగలేదు. మరి ఒక్క నిమిషం నారుంది. అన్న తప్పకుండా అన్న అన్న జాంబాన్ వద్లేనా అన్న ప్లీజ్ అన్న జాంబాన్ వద్లేనా ప్లీజ్ అన్న 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 అన్నం ఊరికన్నా ప్లీజ్ అన్న అన్న వద్దేశాను అని కాల్ముతాను అన్న వద్దేశాను అన్న. అరే ఏం చూస్తున్నావు అన్న నా కాల్చానా వాడిని? నీ అమ్మ సక్కగాల్చానా ఎడగాల్స్తున్నావు చూసి. అమ్మా సచ్చినంత పని అయింది కదన్నా. అమ్మా గన్ను నాది. అన్నా జాంబీ అన్నా